హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మీ సిద్ధగమని సుదర్శన్. ఇక అసెంబ్లీలో అంటే ఉభయ సభల్లో ఇటు శాసనసభలో అటు మండలిలో బీసీ బిల్లు పాస్ అవుతూ ఉంది. మరి బీసీ బిల్లు పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? అంటే చాలా జరుగుతాయి. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు అటు శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, ఇటు ఎంఐఎం, అటు సిపిఐ అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినాయి. ఆ తర్వాత ఇప్పుడు మండలిలో కూడా అదే జరుగుతూ ఉంది. మరి జరిగిన తర్వాత అసెంబ్లీలో ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంటుకు పంపించిన తర్వాత పార్లమెంట్లోని ఉభయ సభలు అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు సభల్లో కూడా 2/3 వంతు ఎంపీలు ఈ బీసీ బిల్లుకు అంటే మనం పంపినటువంటి బీసీ బిల్లుకు ఆమోదం చెప్పాలి. ఆమోదం చెప్పిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి 9th షెడ్యూల్లో చేరిస్తే అటు సుప్రీంకోర్టు కానీ మరే ఇతర అంటే కోర్టులు కానీ అందులో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అనేటువంటిది నిబంధన ఉన్నది. అయితే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. అంటే స్థానిక సంస్థల్లో ఇక్కడ 42% రిజర్వేషన్, అటు విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నెలల్లోగా ఈ పని చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సరే కొంతవరకు లేట్ అయింది. లేట్ అయినప్పటికీ అంటే కులగణన చేపట్టి ఆ కులగణన చేపట్టిన తర్వాత ఈ బీసీ బిల్లుకు కూడా ఆమోదం చెప్తామనేటువంటి మాటను చెప్పింది. అయితే అందులో భాగంగా మొత్తం మీద అంటే ప్రజా సంఘాల నుంచి తర్వాత ఇక్కడ బీసీ సంఘాల నుంచి తర్వాత తీన్మాన్ మల్లన్న ప్రధానంగా పాత్ర పోషించిండు. అయితే బీసీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం ఓకే ఆమోదముద్ర వేస్తూ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినంత మాత్రాన మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తాయా? ఆ తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయా అంటే ఇప్పటికిప్పుడు జరిగిపోవు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో ఆమోదం పొందాలి. 2/3 వంతు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు దానికి ఆమోదముద్ర వేయాలి, అంటే దానికి జై కొట్టాలి. ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. ఇది చాలా పెద్ద తతంగమే ఉన్నది. ఇంకా అయితే దీనికి సంబంధించి ఏం చేయాలి? నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కానీ లేదంటే ఎన్డీఏ కూటమికి కానీ 2/3 వంతు ఎంపీల మెజారిటీ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే అనుకుంటే కాదు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ కూటమి యూపీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలియజేయాలి. ఈ మద్దతు తెలియజేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఒక రాజ్యాంగంలో లేనప్పటికీ కోర్టులు మాత్రం చెప్తా ఉన్నాయి 50% రిజర్వేషన్లు దాటొద్దు, ఆ స్లాబ్ను దాటినట్టయితే అది ఆ రిజర్వేషన్లు వర్తించవు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో 50% దాటలేదా అంటే దాటిపోయినాయి. ఆల్రెడీ 50% కాదు 54% అట్లయితే ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మరో 10% రిజర్వేషన్లు పెరిగినాయి. అయినప్పటికీ ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ని కానీ మరి సుప్రీంకోర్టు కనీసం దాని గురించి మాట్లాడతలేదు. సరే ఏది ఏమైనప్పటికీ రకరకాల కారణాలు ఉండొచ్చు, రకరకాలుగా ఆ పరిణామాలు అవన్నీ కూడా ఉంటాయి. దానికి వెనుకున్నటువంటి కథ వేరే ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బీసీ బిల్లు ఆమోదముద్ర వేస్తే ఏమవుతుంది? ఒకవేళ పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి పార్లమెంట్లో కూడా 2/3 వంతు ఎంపీలు అక్కడ ఆమోదముద్ర ఓకే జై కొట్టి ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్లో పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో 34%గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 34%గా ఉన్నటువంటి రిజర్వేషన్ని 23%కి తీసుకొచ్చిండు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ 23% ఉన్నటువంటి రిజర్వేషన్ మెల్లమెల్లగా అది 19%కి 18%కి తగ్గిపోయింది. అంటే 34%గా రిజర్వేషన్ ఉంటే ఎంతమంది? 100కు 34 మంది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ
లేదంటే కార్పొరేటర్లు కానీ, ఇటు కౌన్సిలర్లు కానీ 34 అంటే 100కు 34 మంది బీసీలే రిజర్వేషన్లో వచ్చేవాళ్ళు. తర్వాత ఓపెన్లో వచ్చేవాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు, అది వేరే లెక్క. కానీ అట్లా జరగకుండా మొత్తం మీద అంటే గతంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది స్థానిక సంస్థలకు సంబంధించి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఈ 42% రిజర్వేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ 18%గా ఉన్నటువంటి అంటే 100కి 18 మంది మాత్రమే అక్కడక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత జెడ్పీటీసీలు, లేదంటే కౌన్సిలర్లు, లేకపోతే కార్పొరేటర్లు బీసీలు ఉండేవాళ్ళు. ఆ 18% 18 ప్లస్ 18 36, 36 కాదు 42%, అంటే ఇంకా 6% పెరుగుతుంది. అంటే డబుల్ కంటే ఇంకొక 6% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్కి సంబంధించి అంటే ఎక్కడ చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఎక్కడ చూసినా కానీ స్థానిక సంస్థల్లో 42 మంది రిజర్వేషన్లలో మాత్రమే ఎక్కడ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడతారు. ఈ 42%తోనే ఆగిపోతుందా అంటే ఆగిపోదు. ఆ తర్వాత ఓపెన్లో కూడా అంటే జనరల్ స్థానంలో కూడా బీసీలు పోటీ పడతారు. ఆ తర్వాత బీసీలు చాలా చోట్ల గెలుస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే 42% కాదు ఇంకొక 20%, 15 నుంచి 20% మంది ఓపెన్లో వచ్చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే 55 నుంచి 60-62% వరకు బీసీలు అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటారు. అంటే ఎక్కడ చూసినా కానీ బీసీ ప్రజాప్రతినిధులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బీసీల కోసం ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే, తర్వాత కొంతవరకు ఇక్కడ ఎమ్మెల్యేలని ఎన్నిక చేసేటప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగేటప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కానీ, లేదంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులే కీలక భూమిక పోషిస్తారు. అప్పుడు బీసీలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, అటు ఎమ్మెల్సీలు ఎవరైనా కానీ బీసీలుగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం 100% కనిపిస్తుంది. అయితే ఇది అనివార్యంగా ప్రభుత్వాలు అంటే ప్రభుత్వంతో పాటు అటు అన్ని పార్టీలు కూడా నిర్ణయం తీసుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా బీసీల ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. పెరగడం ద్వారా ఏమవుతుంది అంటే వడ్డించేటోడు మనోడు ఉంటే ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి అందరికీ అందుతుంది అన్నట్టుగా అక్కడ నిర్ణయాధికారం ఏదైతే శాసనసభలో లేకపోతే చట్టసభల్లో నిర్ణయాధికారం బీసీలు ఎక్కువగా మెజార్టీ పబ్లిక్ ఉన్నప్పుడు బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎంపీలు మెజారిటీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ బీసీలకు న్యాయం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎవరైతే జనం ఉంటారో, ఓట్లు వేసినటువంటి జనం ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు కాబట్టి, వాళ్ళు మెజారిటీ పబ్లిక్ కాబట్టి ఆ మెజారిటీ పబ్లిక్ కోసం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరి క్రియేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు బీసీలకు మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదొకటి ఇట్లా పక్కకు పెడితే, మరి విద్యా ఉద్యోగాల్లో ఎటువంటి రిజర్వేషన్లు వర్తిస్తాయి, ఎటువంటి రిజర్వేషన్లు వస్తాయి అనుకున్నప్పుడు అప్పుడు విద్యకు సంబంధించి ఇప్పుడైతే 27% రిజర్వేషన్ని అంటే జాతీయ స్థాయిలో కల్పిస్తూ ఉన్నారు. అంటే అక్కడ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్ని అక్కడ విద్యలో కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో అలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ రావడం ద్వారా అంటే విద్యార్థుల సంఖ్య కానీ ఇటు ఉద్యోగుల సంఖ్య కానీ బీసీల వాటా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే ఆ 100 సీట్లలో 42 సీట్లు తప్పనిసరిగా బీసీలకు కేటాయించాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. మరి 42%తోనే ఆగిపోతుంది అంటే లేదు, మరొక 20% నుంచి 25% వరకు మళ్ళీ ఓపెన్లో బీసీ విద్యార్థులు పోటీ పడి వచ్చేస్తారు. దాని ద్వారా విద్యా సంస్థల్లో బీసీలకు విద్యా అవకాశాలు ఎక్కువగా మెరుగుపడతాయి. దానివల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది. మరి విద్యా వ్యవస్థలో ఇట్లా ఉంటే మరి ఉద్యోగాల్లో ఏ విధంగా జరుగుతుంది? ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ ద్వారా అంటే ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో 27+2 అంటే 29% రిజర్వేషన్ అమలవుతూ ఉంది. అయితే ఈ 29% రిజర్వేషన్లో 4% అక్కడ ఎవరైతే మైనార్టీల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్లకు బీసీలో భాగంగా బీసీఈలో భాగంగా ఉన్నారు కాబట్టి 4% రిజర్వేషన్ వాళ్ళకి, 25% రిజర్వేషన్లు ప్రత్యేకంగా బీసీలకు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు 29%గా ఉన్నటువంటి రిజర్వేషన్ రేపు ఉద్యోగాల్లో 42%గా పెరిగితే ఆటోమేటిక్గా బీసీ బిలో కానీ, బీసీ డిలో కానీ,
బీసీసీలో కానీ బీసీఏలో కానీ ఇటు బీసీఈలో కానీ అన్నింట్లల్లో కూడా వాటా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేటువంటి అవకాశం బీసీలకు దక్కుతుంది. అంటే చాలా కాలంగా నోటిఫికేషన్లకు కోసం ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఎవరైతే ఉద్యోగార్థులు ఉంటారో, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దగ్గరనే చేస్తున్నారా, లేకపోతే ఇక వేరే రాష్ట్రాల్లో ఇటువంటిది ఏమైనా జరిగిందా అంటే జరిగింది. గతంలో తమిళనాడు రాష్ట్రంలో అంటే అసలు వాళ్ళు ఆల్రెడీ 69% రిజర్వేషన్ అక్కడ అమలవుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా 50% మించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 50% కంటే మించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చేసి 10% ఒక్కటిసారి యాడ్ చేసేసిండ్రు. మరి దీనికి మాత్రం వర్తిస్తలేదంట. దీనికి ఏం 50% స్లాబ్ దాటిపోతుంది అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం వర్తిస్తలేవు. కానీ 60% అయిపోయింది. అయినా కానీ కోర్టులు పట్టించుకోవంట. కాకపోతే ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ పెంచాల్సి వచ్చినప్పుడు 100% దీన్ని అడ్డుకుంటామనేటువంటి మాటను చెప్తా ఉన్నాయి కోర్టులు. అంటే ఇక్కడ బీహార్లో రిజర్వేషన్ పెంపునకు సంబంధించి వచ్చినప్పుడు చర్చ జరిగినప్పుడు కూడా 100% మీరు రిజర్వేషన్ పెంచితే మేము దాన్ని ఆపేస్తాం, నిలిపేస్తాం అనేటువంటి మాటను కోర్టులు చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు ఇది 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా కొంతవరకు రక్షణ లభించేటువంటి అవకాశం ఉంది ఈ రిజర్వేషన్లకు సంబంధించి. తర్వాత బీసీల వాటా అంటే 62%గా ఉన్నటువంటి బీసీలకు 42% అనేటువంటిది దక్కుతుంది. అంటే రిజర్వేషన్ల పరంగా మాత్రమే 42% దక్కుతుంది. రిజర్వేషన్లు కాకుండా మళ్ళీ ఓపెన్లో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, అది కూడా దక్కుతుంది. దీని ద్వారా ఎంత జనాభా ఉందో అంతవరకు కొంతవరకు దక్కేటువంటి అవకాశము ఇక్కడ కల్పిస్తారు. అయితే ఒకవేళ రిజర్వేషన్ కాకుండా పార్టీలు ఏమని చెప్తా ఉన్నాయి, ఇప్పుడు మేలు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ, ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ, పార్లమెంట్లో ఒకవేళ 2/3 వంతు అక్కడ సభ్యులు ఆమోదిస్తారో లేదో అటు ఒకవేళ ఆమోదించినప్పటికీ మేము 42% సీట్లని బీసీలకే ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే పెద్దగా అద్భుతం ఏం జరగదు. ఎందుకనంటే రిజర్వేషన్ ద్వారా వస్తే ఏమవుతుందంటే 42% రిజర్వేషన్లో వస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓపెన్లో కూడా వస్తారు. అంటే జనరల్ స్థానాల్లో కూడా ఇక్కడ బీసీలు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో బీసీల వాటా అనేటువంటిది పెరిగిపోతుంది. ఒకవేళ ఇట్లా రిజర్వేషన్లు కాకుండా డైరెక్ట్గా 42% ఇస్తా అంటే ఏం చేస్తారో ఆ 42% వరకే పరిమితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఓపెన్ కాడ బీపెన్ కోట ఏముండదు, జనరల్ బిన్నులు ఏముండదు, మీకు 42% ఇచ్చినాం గారా బాబు ఆడికే సరిపెట్టుకోండి అనేటువంటి మాట మాట్లాడతారు. దాని ద్వారా బీసీల వాటా తగ్గిపెట్టుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% దీన్ని జాగరూకతతో ఆలోచించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలను వాళ్ళ మద్దతును కూడగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే తీర్మానం చెప్తా ఉన్నాడు 100% దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీల యొక్క మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత బీసీ జేఏసీ ద్వారా దీన్ని దేశవ్యాప్తంగా అందరి దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి వారికి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళని మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం, ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీర్మానంలో చెప్తా ఉన్నాడు. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీలు కూడా అక్కడ మనకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు 2/3 వంతు పార్లమెంటు సభ్యులు అంటే ఇక్కడ లోక్సభ సభ్యులు కానీ అటు రాజ్యసభ సభ్యులు కానీ ఇద్దరు కూడా దీనికి మద్దతుగా నిలిచి తర్వాత దీనికి జై కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే అక్కడ పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు దానికి భారతీయ జనతా పార్టీ సహకారం కావాలి, కాంగ్రెస్ పార్టీ సహకారం కావాలి, అటు దేశంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ ఇక్కడ తమిళనాడులో ఉన్న ఆ పార్టీలు కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ లేదంటే ఇక్కడ బీఎస్పీ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ ఇట్లా రకరకాలుగా అన్ని పార్టీల యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. కాబట్టి దీని అంతటిని కూడా సక్రమంగా తీసుకొచ్చి ఈ బీసీ బిల్లుకు సంబంధించి అందరి మద్దతు దేశంలో ఉన్నటువంటి 2/3 వంతు పార్లమెంటు సభ్యుల అంటే ఇక్కడ రాజ్యసభ ఇటు లోక్సభ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టినప్పుడు ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి సాధ్యమైన తర్వాత ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టేసిన తర్వాత అయిపోతుందా అంటే దానికి కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే 1975 తర్వాత పెట్టినటువంటి 9th షెడ్యూల్లో పెట్టినటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో ఆ విషయంలో కూడా మేము కోర్టు జోక్యం చేసుకుంటామని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. దీంతో ఏమవుతుంది అరే ఒక రకమైనటువంటి సందిగ్ధత, ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్కు ఇట్లా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక అడుగు మాత్రం ముందర పడింది.
ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో అటు ఉభయ సభల్లో ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో కూడా ఏకగ్రీవంగా ఈ బీసీ బిల్లును ఆమోదించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ముందడుగు పడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంటుకు అన్ని పార్టీలు కూడా అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు సిపిఐ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు అక్కడ ఎంఐఎం కానీ అన్ని పార్టీలు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కృషి చేసి ఆ తర్వాత అందరినీ కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఈ 42% బిల్లులకు సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ ఎంపీలు లోక్సభ రాజ్యసభ ఎంపీలు కూడా ఆమోదం తెలిపితే అంటే మద్దతు తెలియజేస్తే అప్పుడు 2/3 వంతు ఆమోదం తెలియజేస్తే అప్పుడు ఆ బిల్లు ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెడితే ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు బీసీలకు శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే బీసీలకు ఎక్కువ అవకాశాలు స్థానిక సంస్థల్లో కానీ తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కానీ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఇదంతా కూడా సక్రమంగా జరగడానికి అన్ని పార్టీలు కూడా అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆటోమేటిక్గా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఓకే చెప్తారు. ఎందుకంటే ఓకే చెప్పకపోతే దెబ్బలు తింటారు, కింద పడితే లెక్క. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు గుద్దేటప్పుడు ఎవరికి గుద్దాలి ఎవరిని పని చేయాలనేటువంటిది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో 100% తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలియజేసేటువంటి అవకాశం మాత్రం 100% ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకొక మాట చెప్తుంది. ఏమంటుంది? బీసీ బిల్లుకు మేము ఓకే కానీ ఆ బీసీలలో ఇక్కడ ముస్లిం మైనార్టీలను తీసుకొచ్చి పెట్టినరు 10%, అది దానికి మేము ఓకే కాదు, కాబట్టి మేము బీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దానివల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సమన్వయం చేసి తర్వాత దీన్ని అందరి ఆమోదం పొందే విధంగా చేయగలిగితే 100% 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలైతే ఇక్కడ బీసీలకు సంబంధించి ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ తర్వాత ఇక్కడ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.